నమస్తే, నేను బాలు. వెల్కమ్ టు సత్య న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తెలుగుదేశం పార్టీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశం సందర్భంగా దర్శిలో భారీ బహిరంగ సభ. వేలాదిగా హాజరైన పార్టీ శ్రేణులు. అవినీతి ప్రధానాంశంగా కొనసాగిన జడ్పీ సర్వసభ్య సమావేశం. అవినీతిపై ధ్వజమెత్తిన సభ్యులు. నంద్యాలలో సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఆగ్రహం. బాబు నిజస్వరూపం బయటపడిందని వ్యాఖ్య. గత 3 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో జరిగిన లక్షల కోట్ల అభివృద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కనిపించడం లేదా అని తెలుగుదేశం నాయకులు ప్రశ్నించారు. రాష్ట్రం పురోభివృద్ధి సాధించడం ఇష్టం లేకనే అక్కసుతో వారు మాట్లాడుతున్నారని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు అధ్యక్షతన దర్శి పట్టణంలో తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో తెదేపా నాయకులు మాట్లాడుతూ గత 3 ఏళ్లలోనే రాష్ట్రంలో లక్షల కోట్ల మేర, జిల్లాలో వేల కోట్ల మేర ప్రగతి పనులు చేపట్టి పూర్తి చేశామన్నారు. రాష్ట్రాభివృద్ధిపై విమర్శలు చేస్తున్న వైకాపా బహిరంగ చర్చకు సిద్ధం కావాలని సవాలు విసిరారు. ప్రతిపక్షంగా రాష్ట్రాభివృద్ధికి సలహాలిచ్చి సహకరించాల్సిన ప్రతిపక్షం కువిమర్శలు చేస్తూ ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేయడం సరైన పద్ధతి కాదని చెప్పారు. పగటి కలలు కంటున్న జగన్ జన్మలో సీఎం కాలేరని ఆమె పేర్కొన్నారు. కేవలం రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవడమే అజెండాగా వైఎస్సార్సీపీ వ్యవహరిస్తోందని ఆరోపించారు. 2019 ఎన్నికల్లో జిల్లాలోని 12 శాసనసభ స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్, ఎమ్మెల్సీలు కరణం బలరామకృష్ణమూర్తి, మాగుంట శ్రీనివాసులరెడ్డి, పోతుల సునీత, ఎమ్మెల్యేలు దామచల జనార్దన్, పోతుల రామారావు, పాలపర్తి డేవిడ్ రాజు, డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఆమంచి కృష్ణమోహన్, కదిరి బాబురావు, ఏలూరి సాంబశివరావు, ముత్తుముల అశోక్ రెడ్డి, తెలుగు యువత నాయకులు దామచెల్ల సత్య, ఇంకా నియోజకవర్గానికి చెందిన పలువురు ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అభివృద్ధి పనులు జరిగాయని విషయం మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలా. అదే కాకుండా ఇంకా దాదాపు ఎక్కువ 300 కోట్ల రూపాయలు త్వరలో కూడా రిలీజ్ అవుతాయని విషయం అన్నగారు కూడా చెప్పారు. దాదాపు
కోరుకుంటున్నా. అది చూస్తే ఎవరైతే మనకి ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారో వాళ్ళకు కూడా ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క పూట భోజనం పెట్టాలనేది నిర్ణయం కూడా చేసుకున్నాం. దాదాపు 257 ప్రాజెక్టులు అంగన్వాడీ ప్రాజెక్టులు ఉంటే దాంట్లో ప్రతి ఒక్కరికి కూడా మీరు ఆ భోజనం పెట్టే బాధ్యత కూడా ప్రెగ్నెంట్ లేడీస్ కి తీసుకున్న విషయం మీకు గుర్తు చేస్తున్నాం. చూడాలంటే వెలుగొండ ప్రాజెక్టు త్వరగా రావాలనేది వాళ్ళ ఆశ. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్ననే కేబినెట్ మీటింగ్ లో చెప్పారు, ఇక్కడ వెలుగొండ ప్రాజెక్ట్ కూడా తప్పకుండా చేస్తాం. నేను కూడా త్వరగా ఈ జిల్లాకు కూడా ప్రకాశం జిల్లాకు వస్తానని సమన్వయ కమిటీ సమావేశం జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉంటే ప్రతి నెల ఒక నియోజకవర్గాల్లో నాయకులందరూ ఒక వేదిక మీదకి వచ్చి అందరూ కూడా కలిసి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని దర్శి పట్టణంలో మీ అందరి సహాయ సహకారాలతో ఈరోజు ఈ కార్యక్రమం ఇంత భారీ ఎత్తున వేలాది మంది కాయతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకోవటం జరిగింది. అవకాశం ఇచ్చిన తర్వాత ఎన్ని పనులున్నా రాష్ట్రంలో ఎటు తిరుగుతున్నా నియోజకవర్గాన్ని 2 కళ్ళుగా చూసుకొని ఈరోజు ఇంత అభివృద్ధి చేయగలిగామంటే సుమారు 1500 కోట్ల రూపాయల అభివృద్ధి చేయగలిగాం. ఇంకా సుమారు 200 కోట్ల రూపాయలు ప్రాసెస్ లో ఉంది. ఎక్కడ ఏ నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధి రాబోయే 30 సంవత్సరాల్లో జరిగే అభివృద్ధి కూడా ఈ 3 సంవత్సరాల్లో చేశాం. ఎందుకంటే మనం చూసాం గత 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఏ అభివృద్ధి జరగలేదు, రాష్ట్రంలో జరగలేదు. అవినీతి, ప్రాజెక్టుల భయం, ఛార్జీ షీట్లు, సిబిఐ ఎంక్వైరీ, జైళ్లలో పోవటం. కానీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు, క్లిష్ట పరిస్థితులు ఉన్నా కూడా పరిశ్రమలు రావాలి, జిల్లా ప్రాముఖ్యత పెరగాలి ఉద్దేశంతో దాన్ని డిక్లేర్ చేయడం జరిగింది. కొన్ని కంపెనీలు ఇప్పటికీ సర్వే చేయడం జరిగింది. ల్యాండ్ సర్వే కూడా ఈ వారం నుంచి మొదలు పెడుతున్నారు. తప్పకుండా పరిశ్రమలు వస్తాయి. వైఎస్ఆర్ పార్టీ మాటల మీద రద్దు. ఎందుకంటే వాళ్ళ అధికారంలోకి వచ్చేది కల్లా రాబోయే 20 సంవత్సరాలు మన చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వం కావాలి అంటే ఒక సమర్థవంతమైన నాయకత్వం, ఒక సమర్థవంతమైన పరిపాలన కావాలంటే ఆయన కావాలని కోరే పరిస్థితి. మీరందరూ కూడా శక్తివంతంగా, సమర్థవంతంగా, ఐక్యతగా పనిచేయాలని ఆశిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మీరు జయప్రదం చేసినందుకు మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా అభినందిస్తూ ఈరోజు చాలా సంతోషం. ఈ నెల నుంచి ఒక్కొక్క నియోజకవర్గంలో అందరు ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జెస్ అందరం కూడా రాష్ట్రంలో చేపడుతున్న సంక్షేమ పథకాలు కానీ, అదేవిధంగా నియోజకవర్గంలో ఉండే సమస్యలు కానీ ఇవన్నీ కూడా మాట్లాడుకోవటానికి ప్రతి నియోజకవర్గం ఒక్కొక్క నెల చొప్పున 22వ తారీఖు కానీ 23వ తారీఖు కానీ ఈరోజు ఈ సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాం. మంత్రిగా మన సిద్ధారాఘవరావు గారిని దర్శి నియోజకవర్గం నుంచి ఎన్నికైన తర్వాత ప్రకాశం జిల్లా నుంచి వారిని నియమింపజేసిన తర్వాత నుంచి ఈ 3 సంవత్సరాల కాలంలో దాదాపు 1500 కోట్ల రూపాయల అభివృద్ధి అనేది చూపిస్తూ ఇంకా 200 కోట్ల రూపాయలు కూడా ఆచరణలో కూడా ఉన్నాయని అంటే నిజంగా వారిని ప్రత్యేకంగా మీ అందరి తరఫున అభినందించవలసిందే అని చెప్పని మీకు అందరికి కూడా ముఖ్యంగా తెలుపుకుంటున్నాను. ఏ నియోజకవర్గంలో కూడా ఇంత పెద్ద ఎత్తున నిధులతో అభివృద్ధి అనేది ఎప్పుడు కూడా ఎక్కడా కూడా చూడలేదు. ఉన్నప్పుడు రాష్ట్ర విభజన అంతరం కట్టుబట్టలతో హైదరాబాద్ వదిలేసి మనం బయటకు వచ్చిన తర్వాత ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఆయన ఈ రాష్ట్ర ప్రజలకు చాలా సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా సంక్షేమము, డెవలప్మెంట్ రెండు సమంగా తీసుకుంటూ సంక్షేమం కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు. వాటిలో ముఖ్యంగా ఈ పెన్షన్లు 200 రూపాయల పెన్షన్లు 1000 రూపాయలు చేయడం కానీ 500 రూపాయలు ఇదిగో ఇంత అభివృద్ధితోటి ముందుకెళ్లాలన్నా, సిద్ధారాఘవరావు గారితో అభివృద్ధిలో పోటీ పడాలన్నా ఇది సమన్వయ కమిటీ
సందర్భంగా జరుగుతున్న ఈ బహిరంగ సభకి పరిశీలకులుగా ప్రకాశం జిల్లా ముఖ్యమంత్రి గారు పంపిస్తే వచ్చినటువంటి మన నాయకురాలు ఎవరి పేరు చెప్తే ప్రజల హృదయాల్లో ఒక్కసారి సునీత గారు. 5 రోజుల ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం పెట్టారు, మళ్ళీ వాళ్ళు పెట్టారు 3 సంవత్సరాల తర్వాత. ఆయన గుర్తుందో లేదో కానీ మేము అందరం కూడా అటెండ్ అయ్యి ఉన్నాం. అప్పుడు సుధీర్ పాత్ర తక్కువ, ఇప్పుడు ఎక్కువ అయిపోయింది పాత్ర. అదేవిధంగా ఇక్కడ ఏ కార్యక్రమాలు తీసుకున్నా కూడా మనకి ఆర్ఎండ్బి బంగ్లాలో ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో చాలా మీటింగ్లు మనం పెట్టున్నాం. ఇప్పుడు అన్యాయం జరిగినా కూడా ఎదుర్కొనేదాన్ని సిద్ధంగానే మనం అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా అనేక సార్లు మనం పోరాట పడిన దర్శి ప్రాంతంలో మనం చేయడం జరిగింది. మన దానికి కొన్ని సత్ఫలితాలు. జగన్మోహన్ రెడ్డి గారి రూమ్ పైన పైపుల్లో కోసి కావాలని రూమ్లోకి నీళ్లు తెప్పించి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అపహాస్యం చేయాలనే ఉద్దేశంతో ఆ కుట్రపడుతుంటే ఇటువంటి మోసగాళ్ళని, ఇటువంటి కుట్రదారుల్ని ఈ రాష్ట్రం నుంచి తరివేయాల్సిన అవసరం ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త లేదని ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. నిర్వహిస్తున్నటువంటి వారందరూ కూడా ప్రత్యేకించి అభినందనలు కూడా తెలియజేసుకుంటున్నాను. వారికి తోడ్పడినటువంటి సుధీర్ గారికి, వీళ్ళ కార్యకర్తలందరికీ కూడా వారందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాను. అలాగే మన ముఖ్యమంత్రి గారి అడుగుజాడల్లో నడుస్తూ ఒక ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ, అలాగే దొనకొండ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఇండస్ట్రియల్ సిటీగా డెవలప్ చేయాలని ముఖ్యమంత్రి గారి దగ్గర ఆశీర్వాదాలు తీసుకుని ఈ దర్శన నియోజకవర్గాన్ని అష్ట కష్టాలు నెట్టాలనేటువంటి వారు ఏదైతే కుటిల ప్రయత్నాలు పన్నారో వాటన్నిటిని కూడా వమ్ము చేస్తూ 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్నా కూడా లెక్క పెట్టకుండా ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు సంక్షేమాన్ని, అభివృద్ధిని అందిస్తూ ఒక మనిషికి 2 కళ్ళు ఏ విధంగా అయితే ఉంటాయో ఆ విధంగా ఈ సమాజాన్ని, అభివృద్ధిని, సంక్షేమాన్ని అందిస్తూ ముందుకు తీసుకొని పోవడం జరుగుతుంది. మన జిల్లాలో ఇంత భారీ ఎత్తున దర్శి నియోజకవర్గం అంటేనే అందరికి కూడా వెనుకబడినటువంటి నియోజకవర్గంగా పేరు పొందింది ఇది. అయినప్పటికీ మన మంత్రి సిద్ధారామరావు గారు దీన్ని ప్రజలు ఇచ్చినటువంటి ఒక అభిమానంతో మరి ఆయన గెలిచి ఈరోజు మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా 1,500 కోట్ల రూపాయలతో ఈ నియోజకవర్గంలో మరి చంద్రబాబు గారి నాయకత్వంలో ఆయన ఆశయాల బాటలో నడుస్తూ మరి ఇక్కడ రోడ్లు అయితేనేమి, డ్రైనేజ్ మంత్రివర్యులు పరిటాల సునీతమ్మ గారికి, జిల్లా తెలుగుదేశం పార్టీ అలాగే ఎమ్మెల్సీ అలాగే ఏలూరు సాంబశివరావు గారికి, ఎమ్మెల్సీ పోతుల సునీతమ్మ గారికి, అవినీతి రహిత ప్రకాశం జిల్లాను తయారు చేయడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సహకరించాలని జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు అన్నారు. జిల్లా పరిషత్ సమావేశంలో ప్రధానంగా ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాల్సిన అధికారులు అవినీతి మార్గం పట్టడంపై చర్చ జరిగింది. పాత జడ్పీ సమావేశ మందిరంలో జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో కొన్ని సమస్యలపై చర్చ జరిగినప్పటికీ ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతిపై సభ్యులు ధ్వజమెత్తారు. చిన్న చిన్న పనుల కోసం ప్రజలను రోజుల తరబడి తెప్పించుకుంటున్న వైనంపై సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. గ్రామాలలో ఎన్ఆర్ఈజెడ్ఎస్ పనులు, వాటి పురోగతి, విద్యారంగం, ఉపాధి రంగం తదితర అంశాలపై చర్చ జరిగింది. అవినీతి రహిత భారతదేశంగా రూపాంతరం చెందుతున్న ప్రస్తుత తరుణంలో అవినీతి రహిత ప్రకాశం దిశగా అడుగులు వేయాలని వారు అన్నారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు వారు ఎదుర్కొంటున్న సమస్యలపై ఘాటుగా స్పందించారు. రాష్ట్ర మంత్రి సిద్ధారాఘవరావు, జిల్లా కలెక్టర్ వాడ్రేవ్ వినయ్ చంద్, ఎమ్మెల్సీలు మాగుంట శ్రీనివాసరెడ్డి, పోతుల సునీత, ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రి, ఎమ్మెల్యేలు డోలా, శ్రీ బాల వీరాంజనేయ స్వామి, జంకె వెంకటరెడ్డి, డాక్టర్ ఆదిమూలపు సురేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సర్వసభ సమావేశానికి సభాధ్యక్షులు 10% మెటీరియల్ కాంపోనెంట్ చేసుకునే అవకాశం జిల్లా పరిషత్ మొత్తం మీద ఇంతవరకు మేము ఉపయోగించుకోవాలి. జిల్లా పరిషత్ నుంచి ఇంతవరకు దాన్ని ఉపయోగించుకోవాలి. కాబట్టి దయచేసి జిల్లా పరిషత్కి ఆ 10% మెటీరియల్ కాంపోనెంట్ వర్క్స్, సీసీ రోడ్స్ ఇచ్చే అవకాశాన్ని దయచేసి కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించమని చెప్పి కోరుకుంటూ
ఎందుకంటే ఇక్కడ జరిగే వెల్ఫేర్ కానీ డెవలప్మెంట్ కానీ సర్వీస్ కానీ ప్రతి ఒక్కరితో ఆదర్శంగా దృష్టిలో ముందుకెళ్తున్నారు. అందువల్ల మీరు ప్రతి ఒక్కరు కూడా ప్రజాప్రతినిధులు కానీ జరిగే సంక్షేమ కార్యక్రమాలు మంచిగా జరుగుతున్నాయి, దాన్ని ప్రజల్లో తీసుకెళ్ళాలి. ఇంకేదైనా సూచనలు ఉంటే ఇవ్వండి, తప్పకుండా కూడా ప్రభుత్వం ఆ సూచనలు బాగుంటే ఇంకా తీసుకుని ముందుకెళ్ళి ఏదైనా కూడా ప్రభుత్వం అభివృద్ధి కోసం ప్రతిపట్టానికి ఇంప్లిమెంట్ చేయాలి. దానికోసం మీ శాంక్షన్స్ కూడా ఇవ్వాలని కోరుతూ ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఇటు ఎమ్మెల్యేలు కానీ ఇక్కడికి వచ్చిన జడ్పీటీసీలు కానీ ఎంపీపీలు కానీ కొన్ని సమస్యలను రైట్ చేయడం జరిగింది. ఏఐ గారు పట్టాదారు పాస్ పుస్తకాలు ఈ ఆన్లైన్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని రెవెన్యూ డిపార్ట్మెంట్కి చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు కూడా దాని మీద స్పందించారు. అభినందిస్తున్నారు, చాలా మంచి పనులు చేస్తున్నారు, మంచి జడ్పీ చరిత్రగా చేస్తున్నారు, అందుకు మీరు అభినందనీయులు. ముఖ్యంగా ఈ హై స్కూల్స్ ని మనం చదువుకున్న జిల్లా పరిషత్ స్కూల్స్ ని వాటిని మీరు బాగు చేసే దాంట్లో మీరు చేసే కృషి శ్లాఘనీయం. కాంపౌండ్ వాల్స్ కానీ ఇదే రకంగా చేస్తే ఇంకా 2-3 సంవత్సరాల్లో మన జిల్లా పరిషత్ స్కూల్స్ బాగా వస్తాయని మనమందరం కాన్వెంట్ స్కూల్లో చదువుకోకపోయినా నేను కూడా ఒక చిన్న ఎలిమెంటరీ స్కూల్లో జిల్లా పరిషత్ స్కూల్లో బ్యాక్వర్డ్ ఏరియాలో ఉండే జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకున్నాను. అదృష్టం కొద్ది సంబంధించి ఒక స్పెషల్ మెకానిజం ని ఈ రోజున ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఇనిషియల్ స్టేజెస్ లో ఉంది, సిస్టమ్ స్టెబిలైజ్ అవుతా ఉంది. బట్ ఇప్పటికే మనకు వచ్చిన ఫలితాలు మనం చూసినట్లయితే అద్భుతమైన ఫలితాలు మనకు వస్తున్నాయని చెప్పడం తప్పదు. ఈ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా 24 గంటలు కూడా 750 మంది కాల్ సెంటర్లో 3 షిఫ్టుల్లో కూడా పనిచేస్తూ ఉంటారు. పిటిషన్ అందినాక దాని ప్రాథమిక విచారణ చేసి అవినీతికి పాల్పడిన కింది స్థాయి ఉద్యోగం చాలా చోట్ల కూడా ఏ స్థాయి ఉద్యోగమైనా సరే కాకుండా ఇంటింటికి పెడతారు, ఓవర్ అటాక్ దగ్గర కూడా పెడతారు, సిపిడబ్ల్యూ దగ్గర పెడతారు. ఇంకోటి కూడా మనకి మున్సిపాలిటీలో పెట్టినప్పుడు ఇంటింటికి కూడా పెట్టేసి ఇప్పుడు ఆ పంచాయతీలు అప్పచెప్తే ఇంటి పన్నుతో పాటు నీటి పన్ను అనేది ఎట్లా ఉంది, కానీ కట్టేవారు ఎవరు లేరనుకోండి. అయినప్పటికీ ఒక బాధ్యతతో మీటర్ మీద ఉన్నప్పుడు ఒక భయం ఉంటుంది, భక్తి ఉంటుంది. నాకు కూడా వాటర్ నేను సద్వినియోగం చేసుకోవాలన్న బాధ్యత ఉంటుంది. ఈ టోల్ ఫ్రీ నెంబర్లో కంప్లైంట్ చేసినప్పుడు కొంతమంది ఎవరైతే ఈ బ్రైబ్ తీసుకున్నారో వాళ్ళు రిటర్న్ చేయడానికి కూడా సంఘటన కూడా జరిగిన విషయాన్ని మీడియా ద్వారా వాటి ద్వారా కూడా చూసుకున్నాం. అదే కాదు, ఇందాక చైర్మన్ గారు చెప్పినప్పుడు ఒకళ్ళైతే కంప్లైంట్ చేశారు, ఇంకొక చైర్మన్ గారి దగ్గరకు వచ్చేసి గ్రాంట్ తీసుకోవడం కాదు చైర్మన్ గారు అర్థం చెప్పడం కూడా ఉన్నారు. అంటే వెళ్తున్నది సమాజంలో పైనుంచి ఇన్సిస్ట్ చేయడం కన్నా కూడాను కింది నుంచి కూడాను మార్పు రాగాలి. అధికారులు కూడా ఏదో చూస్తామంటే ఒక్కొక్క జనసేన కోట్ల రూపాయలు ఏసీ అంటాం. అప్పటివరకే మన మధ్య స్నేహం ప్రభుత్వం భూమి ఇది అన్యాక్రాంతం అయిపోయింది, కబ్జా అయిపోయింది అని చెప్పి ఇక్కడ అనధికారికంగా చేపల చెరువులు వేస్తున్నారని చెప్పి లాస్ట్ జిల్లా పరిషత్ లోపల ఒక తీర్మానం చేయడం జరిగింది సార్. ఈ మధ్య కాలంలో చాలా సార్లు పేపర్లు రావడం జరిగింది సార్. 100 ఎకరాలు అది ట్రాన్సాక్షన్ జరిగి అమ్మేశారని చెప్పేసి కోర్టులో వెలువ చేసే భూములు సార్. అది మరి జేసీ గారు దాని మీద ఎంక్వైరీ చేశారని చెప్పారు, రికార్డ్స్ కాన్ఫర్ చేశామని చెప్పారు, కానీ పదే పేపర్లు వస్తుంది సార్. అలాగే ఈరోజు ఇంతకు ముందు రాజకీయాలు ఎలా జరిగినాయో నాకు తెలియదు. నేను కొత్తగా ఈ 3 years లోనే బయటకు వచ్చింది. ఇప్పుడు మేమందరం యంగ్స్టర్స్ ని చేయాలని ఉత్సాహంతో ఉన్నాం, చేయడానికి పట్టుదలతో కూడా ఉన్నాం. మీ సపోర్ట్ మాకు కావాలి. ఇందాక ఎస్సీ గారు చెప్పారు, అలాగే ఇక్కడ ఎస్సీ గారు చాలా మందిని చూశాను. అందరూ అవినీతి చేస్తారని నేను చెప్పలేను, నీతి నిజాయితీ వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకొకటి నేను మిమ్మల్ని అన్నాను సార్, మమ్మల్ని కూడా, ఎందుకంటే మీరు తొందరగా పనిచేయాలని చెప్పేసి మేము కూడా ఇచ్చే పద్ధతి కూడా మా దగ్గర కూడా ఉంది. ప్రకాశం జిల్లాను క్రీడాకారుల ఖిల్లాగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రతి ఒక్క వ్యాయామ ఉపాధ్యాయుడు కృషి చేయాలని ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ అన్నారు. అట్టహాసంగా నిర్వహించిన ఒలింపిక్ డే రన్ను ఆయన క్రీడా జ్యోతి వెలిగించి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయం ఎదురుగా జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ నిర్వహించిన ఒలింపిక్ డే రన్ను ఆయన ప్రారంభించారు.
క్రీడాకారులకు అన్ని సౌకర్యాలతో మినీ స్టేడియం శరవేగంగా నిర్మాణం జరుగుతుందని 4 నెలల్లో పూర్తి చేసి క్రీడా పోటీల నిర్వహణకు అందజేస్తామన్నారు. ఎస్పీ త్రివిక్రమవర్మ మాట్లాడుతూ క్రీడాకారులు జిల్లాకు మరింత కీర్తి ప్రతిష్టలు తేవాలన్నారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ రావు, ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్ కరణం పున్నయ్య చౌదరి, డీఎస్డీఓ ఆర్కే యతిరాజు, డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు, ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు యు పోలయ్య, కుర్రా భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. క్రీడాకారులు పెద్ద ఎత్తున ఒలింపిక్ డే రన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు అలాగే తర్వాత రిలీజింగ్ ది డిజైన్స్ బై గెస్ట్. అలాగే ఇప్పుడు మన రన్ స్టార్ట్ చేసేదానికి మన ముఖ్య అతిథి సురేష్ కింద స్వర్ణముఖి నది జల చేయాచల ఈరోజు మన ఒంగోలులో కూడా ఒలింపిక్ రన్ అనే కార్యక్రమం చేపడతా ఉన్నాం. తప్పకుండా కూడా చదువుతో పాటు ఆటలు అవసరం. ఈరోజు ప్రతి స్కూల్స్లో కూడా ఈరోజు మినీ స్టేడియం కూడా మనం వితిన్ 4 monthsలో రెడీ చేస్తూ ఉన్నాం. తప్పకుండా కూడా ఒలింపిక్ టీం మనకి ఏదైతే కమిటీ ఉందో వాళ్ళందరూ సభ్యులు ఉన్నారు కాబట్టి ఒంగోలులో కూడా ఒక మంచి కార్యక్రమాలని గేమ్స్ కూడా దాన్ని ఎంకరేజ్ చేసి తప్పకుండా స్టూడెంట్స్ అందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసేటట్టుగా తొందరలోనే ఒక చర్యలు కూడా తీసుకుంటాం. తప్పకుండా అన్నీ కూడా ఏ అయితే ఈరోజు గేమ్స్ అవసరం అనేదో దానికి తగ్గట్టుగా ఈరోజు మనకు ఫెసిలిటీస్ కూడా ఒంగోలులో కూడా అన్నీ వచ్చేటట్టుగా మనం చర్యలు తీసుకొని తప్పకుండా ప్రతి ఒక్కరు దాంట్లో పార్టిసిపేట్ చేసేటట్టుగా ఈ నిర్ణయాలు కూడా తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ ఈరోజు ప్రత్యేకించి మాతో పాటు మన ఎస్పీ గారు జూపూడి ప్రభాకర్ గారు మన ఒలింపిక్ కమిటీ సభ్యులందరూ వచ్చినందుకు కూడా ఈరోజు మంచి స్టూడెంట్స్ అంతా కూడా పార్టిసిపేట్ చేసిన వీళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఒలింపిక్ గేమ్స్ను కూడా ఎక్కువ ప్రోత్సహించేటట్టుగా మన ముఖ్యమంత్రి గారు చేపడుతున్న ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఇంకా ముందు బాగా చేసేటట్టుగా మేమంతా కూడా కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఒలింపిక్ డే మూమెంట్ ఉన్నటువంటి జ్ఞాపకాన్ని గుర్తుపెట్టుకుంటూ జరుగుతున్నటువంటిది ఈ ఒలింపిక్ డే. చాలామంది ఇది జస్ట్ లైక్ దట్ దీనిలో పార్టిసిపేట్ చేసి వెళ్ళిపోయి కాకుండా ఈ 9 దేశాలు 1894లో ఎందుకు ఈ గేమ్స్ని ప్రారంభించాయి, దాని తర్వాత ఇది ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఉన్నటువంటి 194 దేశాలు ఈ ప్రపంచంలో దీన్ని ఒక మూమెంట్గా ఎందుకు తీసుకెళ్లాలనుకుంటే దీని వెనకాల ఆరోగ్యం ఉన్నది, దీని వెనకాల ఎడ్యుకేషన్ ఉన్నది, దీని వెనకాల ప్రజల భాగస్వామ్యం ఉన్నది, దీని వెనకాల ఒక పోటీతత్వం కాంపిటీషన్ ఉంది. అందుకే మీరు పీటీ ఉషా పేరు ఎవరైనా విన్నారా? ఒలింపిక్స్లో పీటీ ఉషా దగ్గర నుంచి ఇదిగో రేపు మన కాబోయే సింధు దాకా
ఈ పోటీపడే మనస్తత్వం అనేకటువంటి వస్తూ ఉన్నాయి. ఇది స్పోర్ట్స్లో అదేవిధంగా అనేకమైనటువంటి గేమ్స్లో వీటిని తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఈ ఒలింపిక్స్ లేకున్నటువంటి ఈ హిస్టరీని గుర్తుపెట్టుకొని దీన్ని ప్రాధాన్యత గుర్తుపెట్టుకొని నిజంగా నేను నిన్న దర్శలో సిద్ధరాఘవరావు గారు అదేవిధంగా అన్ని దేశాలు అన్ని రంగుల్లో ఫ్లాగ్స్ ఉన్న కలర్స్ అన్ని కూడా 5 రంగ్స్ మొత్తం వైట్ కలుపుకుంటే 6 కలర్స్. ఓకే, ఇవన్నీ కూడా ఒలింపిక్ స్పిరిట్. తర్వాత ఈ యొక్క స్పిరిట్ కు సంబంధించి మనమందరం కూడా ఈ యొక్క రన్ లో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ 1.5 కిలోమీటర్ రన్స్ మీ అందరితో పోవడం కూడా సంతోషంగా ఉంది. ఈ యొక్క ప్రోగ్రామ్ ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసిన ఒలింపిక్ కమిటీ మెంబర్స్ ఒంగోలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అసోసియేషన్ తరఫున ప్రతి జిల్లాలో కూడా ఈ రోజున 12 జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమం జరిగింది. ఇది చివరిగా ఇప్పుడే జరుగుతుంది. అన్ని జిల్లాల్లో కూడా అయిపోయి 25వ తారీఖున మన ముఖ్యమంత్రి గారు ప్రతి జిల్లా నుంచి కూడా 100 మంది క్రీడాకారులతోటి దాదాపు 2000 మంది క్రీడాకారులతోటి విజయవాడలోని IGMC స్టేడియంలో ఈ కార్యక్రమం భారీ ఎత్తున చేస్తున్నాం. అన్ని జిల్లాల నుంచి కాకుండా అవార్డులు వచ్చిన అర్జున అవార్డీసు, పద్మశ్రీ అవార్డీసు, అట్లానే PV సింధు, గోపిచంద్ ఇలాంటి వారు అందరూ కూడా ఆ రోజు అక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. 25వ తారీఖు 8 గంటల నుంచి 10 గంటల దాకా రాష్ట్ర స్థాయిలో ఈ పోటీ నిర్వహిస్తున్నాం. ఇక్కడ గుంటూరు మరి ఒంగోలులో ఇంత చక్కగా అనేక దాదాపు 4-5 వేల మందిని మొబిలైజ్ చేయటం ఇదంతా కూడా ఒలింపిక్ అసోసియేషన్ యొక్క జిల్లాలోని రెవెన్యూ ఉద్యోగుల సమస్యలపై ఈ నెల 30న ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు DRO డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఉదయం 10:30 జరిగే ఈ కార్యక్రమానికి రెవెన్యూ ఉద్యోగులు సంబంధిత సమస్యలపై డాక్యుమెంట్లతో హాజరు కావాలని సూచించారు. సత్యాన్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. పేదవాడికి సత్వర న్యాయం అందించడమే లోక్ అదాలత్ ధ్యేయమని లోక్ అదాలత్ చైర్మన్ ఆదినారాయణ పేర్కొన్నారు. విద్యుత్ SC కార్యాలయంలో జరిగిన లోక్ అదాలత్ ప్రత్యేక అవగాహన సదస్సులో ఆదినారాయణ పాల్గొన్నారు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి ఒక్కరికి సత్వర న్యాయం, సహజ న్యాయం అందించేందుకు లోక్ అదాలత్లు కృషి చేస్తుందని తెలిపారు. పేదవారికి ఉచిత న్యాయం అందించాలన్నదే లోక్ అదాలత్ ప్రధాన ఉద్దేశ్యమని చెప్పారు. పౌరుడు తన హక్కులను ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలన్న ధ్యేయంలో లోక్ అదాలత్ పనిచేస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని లోక్ అదాలత్ చైర్మన్ ఆదినారాయణ విజ్ఞప్తి చేశారు. విద్యుత్ శాఖ SC సుబ్బరాజు, రాజశేఖర్ రెడ్డి ఈ అవగాహన సదస్సులో పాల్గొన్నారు. అనేక ఆ కేసులన్నీ డిస్పోజ్ చేస్తూ జరుగుతుంది. కానీ మన దేశంలో వస్తుంది దీన్ని మనం దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు అందరూ విని దాన్ని. ఈ యొక్క మీటింగ్ కాన్సెప్ట్ ఏంటంటే భారత రాజ్యాంగంలో మనిషికి ఒక పౌరుడికి ఉన్నటువంటి హక్కులు ఏ విధంగా దుర్వినియోగం అయిపోతున్నాయి, దాన్ని ఏ విధంగా మనం సంరక్షించుకోవాలి అన్నది మెయిన్ ముఖ్య ఉద్దేశం. ఆర్టికల్ 21 ప్రకారంగా ప్రతి ఒక్కరికి కూడా సమాన న్యాయం, సహజ న్యాయం అంటే స్పీడీ జస్టిస్ ఈ రెండూ కావాలి. ఎందుకంటే ఈ కోర్ట్ ఆఫ్ లాకి మనం వెళ్తున్నప్పుడు కొన్ని సంవత్సరాలను బట్టి మనం న్యాయాన్ని పొందడానికి అవకాశం రోజుకోతున్నాం. దానిలో భాగంగా ఈ సత్వర న్యాయము, ప్రజల ముంగిట న్యాయం అనేటువంటి ముందు కాన్సెప్ట్ తోటి ఈ లోకాదాలత్ సిస్టమ్ అని ముఖ్యంగా 1987లో దీన్ని తీసుకురావబడింది. ఈ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగంలో 39A ఆర్టికల్ కింద ముఖ్యంగా పేదవాడికి ముఖ్యంగా న్యాయం చేయాలి, చొక్కా లేని వాడికి న్యాయం చేయాలి. ఎలా చేయాలి అనేటువంటిది కూడా మెయిన్ క్వశ్చన్. మనకి సత్వర న్యాయం కావాలి, అతి చౌకతోటి అతి వేగంగా న్యాయం అందించాలనే ఉద్దేశంతో ఈ లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ నోట్ తీసుకురాబడింది. కాబట్టి 1987లో దాన్ని ఇంప్లిమెంట్ చేసేసరికి ఒక దగ్గర 10 years పట్టింది. అంటే 1995లో అమలు పరచడం జరిగింది. జిల్లా తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం సందర్భంగా దర్శిలో యువ నాయకుడు సిద్ధా సుధీర్ కుమార్ ఆధ్వర్యంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. దర్శి నియోజకవర్గం నలుమూలల నుంచి వేలాది మంది కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ర్యాలీలో పాల్గొన్నారు. పొదిలి దర్శి రోడ్డులోని సాగర్ కాలువ వద్ద నుండి ఈ ర్యాలీ ప్రారంభమైంది. తొలుత మూసీ నది సమీపంలోని ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో మంత్రి సిద్ధారాఘవరావు పూజలు నిర్వహించారు. పార్టీ జెండాలతో పెద్ద సంఖ్యలో తెలుగు యువత మోటార్ సైకిల్ ర్యాలీకి తరలివచ్చారు.
ర్యాలీ పట్టణంలోకి చేరుకోగానే మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత, జిల్లా తెదేపా అధ్యక్షుడు ఎమ్మెల్యే దామచల జనార్దన్, బాపట్ల ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రి, ఎమ్మెల్సీలు కరణం బలరాం, మాగుంట శ్రీనివాసులరెడ్డి, పోతుల సునీత, ఎమ్మెల్యేలు కదిరి బాబురావు, ఏలూరి సాంబశివరావు, పోతుల రామారావు, డాక్టర్ డోలశ్రీ బాలవీరాంజనేయ స్వామి, పాలపర్తి డేవిడ్ రాజు, ముత్తుమల అశోక్ రెడ్డి, ఆమంచి కృష్ణమోహన్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపుడి ప్రభాకర్, జిల్లా డైరీ చైర్మన్ చెల్లా శ్రీనివాసరావు, తెలుగు యువత నాయకుడు దామచల్ల సత్య ఈ ర్యాలీలో భాగస్వామ్యులయ్యారు. పొదిలి రోడ్లోని దద్దాలమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎన్టీఆర్, మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం సభావేదికకు చేరుకున్నారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదే నాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిది నాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా.
ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు. లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్లె తెలుగుదేశ పతాకం. మీ అందరి సహకారం, మీ అభిమానం పార్టీకే మూలధనం, తీర్చలేని రుణం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, త్యాగాలకు వెనుదీయని కార్యకర్తలారా. నంద్యాలలో సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ వ్యాఖ్యలతో చంద్రబాబు నిజస్వరూపం బయటపడిందని ఆయన విమర్శించారు. 3 ఏళ్ల పాలనలో ప్రజలను మభ్యపెట్టి దోచుకున్న డబ్బుతో తాను ఒక్కో ఓటును 5,000 రూపాయలు కొనగలనని నిస్సిగ్గుగా చెప్పడం అత్యంత దుర్మార్గమని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్నటువంటి నిజస్వరూపాన్ని నంద్యాలలో బహిరంగ సభలో బహిర్గతం చేశాడు. అంటే ఆయన స్వరూపం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల మొత్తాన్ని కూడా డబ్బుతో కొనుగోలు చేసేటటువంటి విధానంతో పెత్తనం చేయాలనేటటువంటిది ఆయన యొక్క పూర్తి విధానం. దానికి అనుగుణంగా ఆయన చెప్తాడు, ఒక్కొక్క ఓటుకు 5,000 రూపాయల చొప్పున నేను కొనగలను. 5,000 రూపాయల ఓట్లు కొనడమే కాకుండా ఓట్లు వేయనటువంటి వారు ఈ రాష్ట్రంలోనే ఉండడానికి వీల్లేదు అనేటటువంటి విధంగా హెచ్చరించడం. నేను ఒక్కటే అడుగుతున్న చంద్రబాబు నాయుడు గారు, అంటే గత 3 సంవత్సరాలు బట్టి నువ్వు చేసినటువంటి పాలన అనేటటువంటి దానిలో తెలుగు రాష్ట్ర ప్రజల యొక్క జీవితాలతో చెలగాటమాడుతూ, తెలుగు రాష్ట్ర ప్రజల యొక్క హక్కులను కాలరాస్తూ, తెలుగు రాష్ట్ర ప్రజల యొక్క ఆస్తులన్నిటినీ కూడా కొల్లగొట్టి దోచుకుని దాచుకుంటూ, ఆ దాచుకున్నటువంటి డబ్బుతో ఓట్లను కొనుగోలు చేస్తానని చెప్పి నీ ఆత్మలో హృదయంలో ఉన్నటువంటి వాస్తవాలను బహిర్గతం చేసినందుకు అభినందిస్తూ, నీ నిజస్వరూపాన్ని నీ ద్వారానే చెప్పినందుకు అభినందిస్తూ, దానికి శిక్ష అనుభవించవలసి వస్తుందని చెప్పి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఎన్ని వేల లక్షల కోట్లు పెట్టి నీ ఆస్తి తీసుకొచ్చి నారావారిపల్లి నుంచి తీసుకొచ్చి ప్రజలకు రోడ్లు వేశారు. మీరు నీ రోడ్లని మాట్లాడతారా? నీవిచ్చేటటువంటి నీరా? అంటే నీ సొంత ఆస్తులను ప్రజలకు పంచినట్లుగా మాట్లాడుతున్నావు తప్ప ఈ ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క ఓటుతో ఎన్నికైనటువంటి వారికే పాలించేటటువంటి దానికి అర్హత ఉంటుందనేటటువంటి దాన్ని, ఆ జ్ఞానాన్ని కూడా మర్చిపోయి నీ విపరీత అహంకారంతో విర్రవీగుతున్నటువంటి నీ ధోరణికి ప్రజలు అసహించుకుంటూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నా, నీకు ఓటు వేయకపోతే ఏ వసతిని పొందడానికి వీలేదని చెప్తున్నావు కదా. పరిపాలించేటటువంటి వాడికి మాత్రమే ఈ రాష్ట్రంలో వసతులను అనుభవించేటటువంటి అర్హత ఉందని మాట్లాడుతున్నావు కదా. నువ్వు దాదాపుగా 10 సంవత్సరాల పాటు ప్రతిపక్ష హోదాలో ఉన్నావే. నీ ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు కానీ నీకు రక్షణ భటులుగా ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డులు మొదలుకొని నీ విలాసాలకు కానీ నీకు కావలసినటువంటి వస్తువులన్నింటినీ కల్పించేటటువంటి దానికి ₹1 నీ సొంత డబ్బు పెట్టావా? అయినప్పుడు నీకు అధికారంలో లేనప్పుడు ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి అర్హత నీకు లేదు కదా. అంటే నీ అభిప్రాయం ప్రకారం, నీవు నడిచేటటువంటి విధానం ప్రకారం, మీకు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ప్రకారం
ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఓటేసినటువంటి వాడు మాత్రమే ఉండడానికి వీలుంది తప్ప మిగతా వాళ్ళు మొత్తం ఇతర ప్రదేశాలకు వెళ్ళిపోవాలి అని చెప్పేటటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి దాన్ని ఎక్కడైనా చూపించారా? ఏంటి మీ అహంకార ధోరణి? మనిషికి మనిషిగా చూచేటటువంటి సంస్కృతి కూడా కోల్పోయి సామాన్య ప్రజలను బెదిరిస్తావా? అంటే నీ ఉద్దేశం ఏంటి? ఒంగోలు మండలం కరవది గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన పి షారన్ పుష్పరాణి రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ జట్టుకు ఎంపికైంది. ఈ సందర్భంగా పుష్పరాణిని పలువురు అభినందించారు. సత్యాన్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. రాష్ట్రంలో మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ పరిశ్రమలను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పరిశ్రమల అసోసియేషన్ ప్రతినిధులు అన్నారు. ఆ దిశగా ప్రభుత్వం అవసరమైన రాయితీలు కల్పించాలని వారు కోరారు. అంతర్జాతీయ ఎంఎస్ఎంఈ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలులోని పాత జెడ్పీ సమావేశ మందిరంలో పారిశ్రామికవేత్తల పరస్పర అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ముఖ్యంగా ఎంఎస్ఎంఈ పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహికులు ముందుకు రావడం లేదని అన్నారు. భూముల విలువల పెరుగుదల దీనికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చేవారికి రాయితీలు, బ్యాంకు రుణాలు సకాలంలో అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పారు. అలానే జీఎస్టీ పన్ను పెంపుతో పరిశ్రమల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. స్టాండప్ ఇండియా ద్వారా పరిశ్రమల స్థాపనకు రుణాలిచ్చి ప్రోత్సహించాలని కోరారు. ఈ సమావేశంలో అసోసియేషన్ నాయకులు కె సుబ్బారావు, వై కోటేశ్వరరావు, ఆంజనేయులు, డిక్కీ కోఆర్డినేటర్ భక్తవత్సలం, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ టి ఆనంద్ కుమార్, లీడ్ బ్యాంక్ మేనేజర్ ఎల్ నరసింహారావు ఇంకా పలువురు పరిశ్రమల శాఖ అధికారులు పాల్గొన్నారు. మన అగ్రికల్చర్ తీసుకోగలిగితే అగ్రికల్చర్ తర్వాత మన ఎకానమీ డెవలప్ అవ్వాలంటే మన ఇండస్ట్రీస్. ఈ ఇండస్ట్రీస్ గ్రోత్ లో కూడా మనం చూసుకోగలిగితే చిన్న తరహా, స్మాల్, మైక్రో, మీడియం స్కేల్ ఇండస్ట్రీసే మనకి అన్ని రకాలుగా మనకు తోడ్పడుతుంది. లార్జ్ ఇండస్ట్రీస్ గురించి మనం మాట్లాడగలిగితే అది కొంత సెక్షన్ ఆఫ్ సెక్టార్స్కే అది పరిగణిస్తుందండి. బట్ వేరస్ మన ఈ మైక్రో అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అన్నది మనకి ఆల్మోస్ట్ 40% అవుట్పుట్ అక్కడి నుంచి వస్తుంది. మరి ముఖ్యంగా మనకి ఎంప్లాయ్మెంట్ అసలు ఏది తీసుకున్నా కదా అల్టిమేట్ గా మనకి ఎంప్లాయ్మెంట్ కేటగిరీ కనుక లేనట్లయితే ఆ సెక్షన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయకపోతే మనం ఏం చేసినా కూడా అదంతా వేస్ట్. సో మనకి మ్యాక్సిమం ఎంప్లాయ్మెంట్ మనకి జనరేట్ చేసేది ఈ మైక్రో స్మాల్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచే వస్తుంది. సో అందుచేత మనకి ఈ ఎంఎస్ఎంఈ డే అన్న ఆ విధంగా మనం ఇండస్ట్రీస్ మనం పెట్టుకోగలిగిన, మనం ఇప్పుడు ఇండస్ట్రీస్ పెట్టిన వాళ్ళందరితోటి ఇంకా రాబోయే ఇండస్ట్రీస్ పెట్టగలిగే ఔత్సాహిక పారిశ్రామికతోటి ప్లస్ యంగ్ స్టూడెంట్స్ ఇప్పుడే కాలేజ్ నుంచి వచ్చిన వాళ్ళందరితోటి మనం ఈ గ్యాదరింగ్ ఏర్పరచుకొని మనం ఎట్లా చేయాలి, మన ప్రాబ్లమ్స్ ఏంటి, అట్లానే మన పాజిటివ్ విజన్స్ ఏమున్నాయి అవన్నీ తీసుకొచ్చి ఒక కామన్ ఫోరంలో మనందరం కూర్చొని డిస్కస్ చేసుకొని మనం ఎట్లా డెవలప్ అవ్వాలి, మన అదే విధంగా మన గవర్నమెంట్ దగ్గర నుంచి ఎటువంటి సహకారం. గద్దలగుట్టపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ పంచదశ వార్షిక మహాకుంభ మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు.
పవిత్ర రంజాన్ మాస ఉపవాస వేళలు తేదీ 24/6/2017 శనివారం. సహారీ ఉదయం 4:09 ఇఫ్తారీ సాయంత్రం 6:49. సత్య న్యూస్ ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలుగుదేశం పార్టీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశం సందర్భంగా దర్శిలో భారీ బహిరంగ సభ. వేలాదిగా హాజరైన పార్టీ శ్రేణులు. అవినీతే ప్రధానాంశంగా కొనసాగిన జడ్పీ సర్వసభ్య సమావేశం. అవినీతిపై ధ్వజమెత్తిన సభ్యులు. నంద్యాలలో సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఆగ్రహం. బాబు నిజస్వరూపం బయటపడిందని వ్యాఖ్య. సత్య న్యూస్లో నేటి మాట. సమస్యను దాటగలిగేవాడు సమర్థుడైతే సమస్యకు పరిష్కారం చూపగలిగేవాడు నాయకుడు. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.